హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఎస్ సత్యని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 52లో భారతదేశ భావి భాగ్యోదయంలో పార్ట్ 1 చెప్తున్నాను ఈరోజు నేను. విజ్ఞానం మారే ఇతర దేశాలకు కానీ పోవడానికి ముందు తన స్వగృహంగా చేసుకున్నది ఈ ప్రాచీన భూమినే. ఆధ్యాత్మిక జ్ఞాన ఆగమనాన్ని సూచించే స్థూల చిహ్నాల అన్నట్లు మహాసముద్రాలను పోలిన గొప్ప నదులు ప్రవహిస్తున్నది ఈ భారతదేశంలోనే. స్వర్గంలోని నిగూఢ అంశాలను తొలగించి చూడబోతున్నాయో అన్నట్లు మన అఖండ హిమాలయ పర్వత పంక్తులు సోపాన పరంపరలుగా స్వచ్ఛమైన శిశిర కిరీటాలను ధరించి ఆకాశంలోకి అత్యున్నతంగా వ్యాపిస్తున్నది ఇక్కడే. లోకంలో ఎన్నడైనా అవతరించిన అత్యంత పూజ్యులైన ఋషి సత్తముల పాదస్పర్శ చేత పవిత్రభూతమైన క్షేత్రాలు ఈ భారతదేశంలోనే ఉన్నాయి. మానవుని అభ్యంతర ప్రకృతిని గూర్చి ఆంతర ప్రపంచాన్ని గూర్చి పరిశోధనలు మొట్టమొదట ప్రారంభమైంది ఇక్కడే. జీవాత్మ అమృతత్వాన్ని గూర్చి, ఈశ్వరుని పరిపాలన కర్తృత్వాన్ని గూర్చి, ప్రకృతిలో మనిషిలో అంతర్యామిగా ఉన్న భగవంతుని గూర్చి సిద్ధాంతాలు మొట్టమొదట బయలుదేరింది ఇక్కడి నుండే. మతధర్మం తత్వశాస్త్రం యొక్క అత్యుత్తమ ఆదర్శాలు తమ పరమ ప్రాప్యస్థానాన్ని పొందగలిగింది ఇక్కడనే. ప్రపంచాన్ని చాలాసార్లు పూర్తిగా ముంచులేవనెత్తిన ఆధ్యాత్మిక జ్ఞానం, తత్విద్య అనే మహోత్తుంగ తరంగాలు బయలుదేరింది ఈ దేశం నుండే. మానవకోటిలో సృష్టించి నిర్జీవితమైపోతున్న జాతులను మరలా ఒకసారి ఉజ్జీవింపచేసి జీవసత్వాలు చేకూర్చడానికి అలాంటి తరంగజాలం ఇక బయలుదేరవలసి ఉన్నది కూడా ఈ భారత క్షేత్రం నుండే. వందల కొద్ది విదేశీయుల దాడులను, భిన్నమైన ఆచార మర్యాదల సమ్మేళనం వల్ల కలిగిన వందల కొద్ది విప్లవాలను భరించి నిలిచినట్టు భారత భూమి ఇదే. చెక్కు చెదరని శౌర్యంతోనూ వినాశం మెరగని చైతన్య ప్రభలతోనూ లోకంలోని ఏ శైల రాజ్యాన్నైనా మించగలిగిన సుస్థిరత్వంతోనూ నిలిచింది ఈ పవిత్ర దేశమే. ఆద్యంతాలు లేక అమృతమై ఒప్పే నిత్యాత్మ ఎలాంటిదో ఈ పవిత్ర దేశ జీవితం కూడా అలాంటిదే. మనం అటువంటి దేశమాత కన్నా సంతానం. మనం అలాంటి దేశమాత కన్నా సంతానం. భారత పుత్రులారా, నేను ఇప్పుడు కొన్ని అనుష్ఠానాంశాలను గూర్చి మీకు తెలపడానికి ఇక్కడ నిలిచి ఉన్నాను. గతించిపోయిన వైభవోన్నతిని మీ జ్ఞప్తికి తేవడంలో నా ఉద్దేశం తెలుపుతాను. గతాన్ని గూర్చి చింతించడం పతనానికే హేతువని, ఎంత మాత్రము లాభకారి కాదని, కాబట్టి మనం సదా భావిని గూర్చే అంటే ముందు రానున్న దశను గూర్చే విచారించవలసి ఉంటుందని చాలామంది బోధించడం నేను ఎన్నోసార్లు విన్నాను. ఆ మాట నిజమైనప్పటికీ గతంపై ఆధారపడే భావ నిర్మాణం కాగలదు. కాబట్టి మీకు శక్తి ఉన్నంత వరకు వెనుదిరిగి దృష్టి సారించండి. మీ వెనుకున్న అఖండ నిధుల నుండి కడుపు నిండుగా జ్ఞాన జలాలను పానం చేయండి. అటు తర్వాత ముందుకు చూడండి. ముందుకు పరుగులెడుతూ పోండి. భారతదేశాన్ని పూర్వకాలం నాటి కంటే తేజమయంగా, మాననీయంగా, మహిమాఢ్యంగా వెలయించండి. మన పూర్వులు చాలా గొప్పవారు. ముందుగా మా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మన స్వరూప సత్యాలను, మన నాళ్ళల్లో ప్రవహించే రక్తం స్వభావాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రక్త పటుత్వంలో భూతకాలంలో ఆ రక్త పటిమ సాధించగలిగిన ఘనకార్యాల్లో మనం విశ్వాసం ఉంచాలి. అలాంటి విశ్వాసాన్ని మన ప్రాచీన ఔన్నత్యాన్ని గూర్చిన పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని
పూర్వం కంటే గొప్ప మహిమతో ప్రకాశించే విధంగా భారత భూమిని పునరుద్ధరించాలి. మన దేశం హీనతను అనుభవించిన కాలాలున్నాయి, నిజమే. అవి అంత ముఖ్యంగా నేను భావించను. మనందరికీ ఈ విషయం తెలుసు. అలాంటి సమయాలు తటస్థించడము అవసరమే. ఒక మహావృక్షంలో మనోహరమైన పక్వఫలం ఉంది. ఆ పండు నేలరాలి చితికి క్రుళ్ళి నాశనం అవుతుంది. దాని వినాశం నుండే వేరు పాతుకుని భావికాలపు వృక్షం అంకురిస్తోంది. ఈ వృక్షం బహుశా మొదటి దానికంటే మహోన్నతమైంది కావచ్చు. మనం గడిపిన క్షీణదశ ఎంతో అవసరమైందే. ఈ క్షీణత నుండే భారతదేశ భావి భాగ్యోదయం రానుంది. అదిగో అంకురం వెలువడింది. ఇప్పుడే దాని బీజదళాలు కానవస్తున్నాయి. బ్రహ్మాండమైన మహావృక్షం రానుంది. ఊర్ధ్వమూలం అని వర్ణించబడిన దివ్య వృక్షం అదిగో అప్పుడే దృగ్గోచరం అవడానికి ప్రారంభించింది. దీన్ని గూర్చే నేను ఎప్పుడు ప్రసంగించుచున్నాను. భారతదేశ సమస్యలు ఇతర దేశాల సమస్యల కంటే చాలా చిక్కైనవి. అంతేకాదు, ప్రముఖమైనవి కూడా. సంఘం, మతం, భాష, పరిపాలన ఇవన్నీ కలిసి జాతి అనే పేరుతో ఉంటుంది. మన జాతితో పోల్చి చూస్తే ప్రపంచంలోని ఇతర జాతుల నిర్మాణ వైచిత్ర్యం నిజంగా అత్యల్పం అనవచ్చు. ఇక్కడ ఆర్యులు, ద్రావిడులు, తార్తారులు, తుర్ష్కులు, మొఘలులు, యూరోపియన్లు, ఇంతేలా ప్రపంచంలోని అన్ని జాతుల వాళ్ళు చేరి తమ రక్తాన్ని ఈ దేశంలోకి ప్రవేశింపచేశారనవచ్చు. ఇక్కడి భాషాజాలం అతి విచిత్రమైన కలగూర గంపను పోలుతుంది. ఆచార వ్యవహారాలను విచారిస్తే పాశ్చాత్య జాతులకు ప్రాచ్య జాతులకు మధ్య ఎంత భేదం ఉందో అంతకు మించిన భేదం ఈ దేశంలోని ఏ రెండు జాతుల మధ్యనైనా కనిపిస్తుంది. మనకున్న ఏకైక సమాన లక్షణం మన మతంలో, మన పరంపరాగత సంప్రదాయ రాశిలోనూ కనిపిస్తుంది. దాని మీదనే మనం భవనం నిర్మించుకోవాలి. యూరోప్లో రాజనీతి జాతీయ ఐక్యాన్ని కలిగిస్తోంది. ఆసియా ఖండంలో మతాదర్శాలు జాతీయ ఐక్యానికి ఆధారాలుగా ఉన్నాయి. కాబట్టి మతంలో ఏకీభావం కుదరడం భారతదేశ భావి భాగ్యోదయానికి ప్రప్రథమ నియమంగా అత్యవసరం అవుతోంది. ఈ దేశమంతటా సంపూర్ణంగా అంగీకారం పొందిన మతం ఒకటి ఉండాలి. ఒక్క మతం అంటే నా అభిప్రాయం ఏమో తెలుసా? క్రైస్తవులు, మహమ్మదీయులు, బౌద్ధులు అర్థం చేసుకున్నట్లు ఒక ప్రత్యేక మతం కాదు. మన శాఖా సంప్రదాయాలన్నీ తమ సిద్ధాంతాల్లో ఎంత భిన్నంగా ఉన్నా, ఇలాంటి ఆధారాల కోసం వివాదాలు సాగిస్తున్నా, మన మతానికి సమిష్టిగా కొన్ని సామాన్య ఆధారాలు ఉన్నాయి. ఈ సామాన్య ఆధారాలను అనుసరించి వాటి హద్దుల లోపల ఈ మన మతం అనంతమైన భావ స్వాతంత్ర్యాన్ని, జీవన స్వాతంత్ర్యాన్ని అంగీకరిస్తూ అత్యద్భుత విచిత్ర వైఖరితో ఒప్పుతోంది. ఈ విషయం మనకందరికీ తెలుసు. కనీస పక్షం మనలో జిజ్ఞాసులైన వారికైనా తెలుసు. ఇప్పుడు మనకు కావలసింది మన మతానికి ఆయుపట్టులైన ఈ సామాన్య ధర్మాలను వెతికి తెలుసుకొని దేశమంతటా ఒక కొన నుండి మరొక కొన వరకు ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి శిశువు వీటిని తెలుసుకొని చక్కగా అర్థం చేసుకుని తమ జీవితాల్లో అనువర్తించేలా ప్రయత్నం చేయడం మాత్రమే. ఇదే మొదటి సోపానం. కాబట్టి దాన్ని గూర్చే మనం ఇప్పుడు శ్రద్ధ పోనాలి. మతం సమ్మేళన శక్తిని ఎదిరించి నిలువలేక ఆసియా ఖండంలో, అందులో ముఖ్యంగా భారతదేశంలో జాతి సంబంధమైన చిక్కులు, భాషా సంబంధమైన కష్టాలు, సంఘ సంబంధమైన ఇక్కట్లు, ఉపజాతులకు సంబంధించిన బాధలు అన్నీ నీరైపోగలవు. ఆధ్యాత్మిక ఆదర్శాలకు మించినదేది భారతీయుని మనసుకు గోచరించదని, భారతీయ జీవనానికి మతమే కీలకమని మనకు తెలుసు. అంతేకాక అవరోధాలు తక్కువగా ఉండే మార్గంలో మాత్రమే మనం పనిచేయగలుగుతాం. భారతదేశంలో విషయంలో కార్యనిర్వహణకు అదే ఒక మార్గం. దీన్ని మొట్టమొదట బలపరచకుండా మరే ఇతర మార్గంలోనైనా పని సాగిస్తే అది మహా అనర్థకమవుతుంది.
కాబట్టి భవిష్యత్ కాలపు భారత జాతిని నిర్మించడానికై మొట్టమొదట చేయవలసిన శంకుస్థాపన ఈ మత సమ్మేళనమే. యుగ యుగాలుగా పెరిగిన ఈ మహాశైలంలో చెక్కవలసిన ప్రథమ సోపానం ఈ మత సమ్మేళనమే. ద్వైతులమనో, వైష్ణద్వైతులమనో, అద్వైతులమనో, శైవులమనో, వైష్ణవులమనో, లేక పాశుపత సాంప్రదాయాలమనో, పేరు పెట్టుకున్న హిందువులమైన మనకందరికీ ఆధారైన కొన్ని సామాన్య ఆదర్శాలు ఉన్నాయని, మన శ్రేయస్సు కోసం, మన జాతి క్షేమం కోసం అల్పమైన మన మన వివాదాలను విడిచిపెట్టవలసిన కాలం వచ్చిందని నచ్చ చెప్పడమే మనకు కావాల్సింది. ఈ వివాదాలన్నీ పూర్తిగా దోషాలే అని నమ్మండి. మన శాస్త్రాలు అలాంటి వాటిని ఖండించాయి. మన పూర్వులు అలాంటివి కూడవని మందలించారు. మనం ఎవరి సంతతి వాళ్ళమని చెప్పుకుంటున్నామో, అలాంటి మహారుషుడు ఎవరి రక్తం మన నాళ్ళలో ఉందంటున్నామో, ఆ గోత్ర పురుషులు ఆ స్వల్ప భేదాలను గూర్చి వాదులాడుకుంటున్న తమ సంతానాన్ని చూచి ఏవగించుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కోండిలో పార్ట్ 52లో భారతదేశ భావి భాగ్యోదయంలో పార్ట్ 1 అయింది. నెక్స్ట్ పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నేను చెప్తున్న లేవండి మేల్కోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.